గత 2-3 రోజులుగా గంగవరం గ్రామంలో ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరులుగా ఉండే కొందరు వ్యక్తులు నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వెళ్ళి నాకు డబ్బుగా ఇస్తే నేను వైసీపీ పార్టీలోకి వస్తానని చెప్పినట్లు దానికి ఆయన నిరాకరించినట్లుగా చాలామంది వైసీపీ కార్యకర్తలు మా ఊళ్ళో మా మీద దుష్ప్రచారం చేసి సునకానందం పంపుతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నేను మీ గాడికి వచ్చింది మిమ్మల్ని డబ్బులు ఆశించి రాలా. నా డబ్బులు 2013 నుంచి మీ దగ్గర నా డబ్బులు ఉన్నాయి. నేను ఆ డబ్బులు అడగడానికి నేను వచ్చాను. ఆ డబ్బులు ఇవ్వకపోగా నా మీద ఈ విధంగా దుష్ప్రచారాలు చేసి ఈ విధంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. లేదు, నాకు మీరు డబ్బులు ఇవ్వబడలేదు అని మీరు నేను ఇద్దరు నమ్ముకున్న దొనవాడ కామాక్షం మీద మీరు ప్రమాణం చేసి చెప్పగలరని నేను అడుగుతున్నా మిమ్మల్ని. అదే కాకుండా మీరు ఈరోజు ఇది కొత్త కాదు, నేను ఒక్కడిని బాధతో బయటపడ్డా. నాలాంటి బాధితులు మీ నియోజకవర్గంలో ఎంతోమంది ఉన్నారో అది మీకు తెలుసు ఆ విషయం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ విధంగా దుష్ప్రచారాలు చేసి రేపు గంగవరం గ్రామంలో కోవూరు మండలంలో కోవూరు నియోజకవర్గంలో ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు మీరు. ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా, వేమిరెడ్డి ప్రశాంత్ అక్క ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. రేపు గంగవరంలోనే అత్యధిక మెజార్టీ తీసి చూపిస్తామని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నాకు డబ్బులు ఇవ్వాల్సినప్పుడు ఎన్నో దఫాలుగా మీకు ఫోన్ చేయడం జరిగింది. ఏదో కారణాలు చెప్తూ కాలం గడుపుతూ వచ్చారు. నాకు గత నెలలో మేము చెన్నై నుంచి వచ్చినప్పుడు నాకు ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగి మా ఫ్యామిలీ మెంబర్స్ మేము ప్రాణాలతో బయటపడ్డాం. ఆ ఇబ్బందుల్లో నీకు నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు నీ ఇంటికి వచ్చా. నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు ఒకరోజు నేను కాలు ముందు పూసుకున్నానన్నా, ఇంక మళ్ళీ కలుగుతా ఉన్నావు. తెల్లవారు వచ్చా. తెల్లవారు వచ్చినప్పుడు పొగులు రావద్దనా, మీరు రాత్రి రమ్మని చెప్పింది మీరు కాదా? నేను మా విలేజ్ పార్టీ అధ్యక్షుడు నాగేంద్ర బాబు మేము 2-3 కలుసుకొని కనీసం 2-3 దఫాలు నైట్ మీ ఇంటికి వచ్చాం. మీకు ఫోన్ చేస్తే మీరు ఫోన్ తీయరు. పొగులు వస్తే రాత్రులు రమ్మంటారు, రాత్రులు వస్తే ఫోన్ తీయరు. మరి మాకు డబ్బులు ఇవ్వాల్సిన మేము వస్తే మేము డబ్బు కోసం వచ్చి మేము పార్టీలో చేస్తామని మా మీద దుష్ప్రచారం చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. సుమారు 30 సంవత్సరాల పైబెచ్చు మా కుటుంబం, మా అన్నదమ్ములు, మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి మేము ఎంతో సేవ చేసాము. మీకు ఫాలోయర్స్గా పేరు పడ్డాం. వైసీపీలో ఉన్నా మా బ్రదర్ చేశాడు. నేను 2014 వరకు మీ ఎంబీడీని మీకు చేశా. మాకు డబ్బులు ఇచ్చేదానికి పనిచ్చి ఇప్పటికైనా గుర్తు తెచ్చుకొని మా డబ్బులు మాకు ఇచ్చి మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా వ్యక్తిగతమైనటువంటి ప్రచారాలు చేయించి వ్యక్తిగతంగా దోషణ చేయడం మానుకోవాలని కూడా కోరుకుంటున్నాం. మనం ఎందుకు వస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆమెకి గుండెకాయ పెద్దది. తండ్రి లేదా భర్త ఎవరో ఒకరు ఖచ్చితంగా ముందుకు వచ్చి నడిపిస్తూ ఉండే పరిస్థితులు. నియోజకవర్గాన్ని నేను ఒక్కదాన్నే ముందుకు నడిపిస్తున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ ఉంటున్నారు. నేను కోవూరు నియోజకవర్గంలో చాలా సేవగా చేయగలను. పోలరెడ్డి దినేష్ రెడ్డి గారిని దగ్గర పెట్టుకొని నేను కోవూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటి స్థానంలో నిలబెడతామని చెప్పని అంత గట్టిగా చెప్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటా ఉన్నాం. కోవూరు నియోజకవర్గం బాగుపడాలి అని అంటే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు, ప్రతి ప్రజలు కూడా సైకిల్ గుర్తుపై మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు ముద్రను వేసి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పని ప్రతి ఒక్కరిని పేరు పేరున జోడించి పెట్టుకుంటుంది. అతి త్వరలో జరగబోయేటువంటి ఎన్నికలు, గతంలో తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి అభివృద్ధి, నిన్న మొన్నటి రోజున ఈ దుర్మార్గం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసేటువంటి పనులు, వీటిల్ని కంపేర్ చేసుకుని రాబోయే ఎలక్షన్స్లో కోవూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పని కోవూరు గ్రామ పంచాయతీలో ఉండేటువంటి 20 వార్డు సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో
లేదా స్నేహితులు కావచ్చు, ఎవరైతే మాకు ఆ శ్రేయోభిలాషులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విన్నపాలు చేసుకుంటున్నాం. మేము మీ ముందుకు వచ్చి సేవ చేయాలంటే సేవే భాగ్యంగా నడుస్తున్నటువంటి, సేవే పరమావధిగా నడుస్తున్నటువంటి వేమిరెడ్డి దంపతుల్ని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి మాకు అవకాశం కల్పించమని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం. ఇంకొక విషయం రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నవించుకుంటున్నాం. ఆ దంపతులను గెలిపించుకుంటే నెల్లూరు జిల్లాయే బాగుపడిపోతుందని చెప్పని తెలియజేసుకుంటున్నాం. వ్యక్తిగతమైన విమర్శలు చేస్తున్నటువంటి నాయకులు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఈ విధమైనటువంటి ప్రస్తావనలు మిమ్మల్ని రేపు ఇక్కడ మన జరిగిన ఒక ఇన్సిడెంట్ రేపు పొద్దున మీ బంధువులు కాదు కదా, మీ ఇళ్లలో వాళ్ళు కూడా మీకు ఫోన్ చేసి దానికి భయపడతారేమో. ఎందుకంటే మీకు ఇంకా రికార్డింగ్ రాజేస్తారని పేరు పెట్టాలి. ఎందుకంటే ఊళ్ళో అట్లాగే ఉంది, అట్లా చేసుకొని వస్తున్నారు. ఇది చాలా పొద్దున తెలుస్తుంది మీరేం చేశారా, రాబోయే రోజుల్లో మేము ఏం చేస్తామని చెప్పనేది కూడా ఖచ్చితంగా చెప్తున్నాం. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది కూడా ప్రజలందరికీ తెలిసిన విషయం. ఈరోజు ఎన్ని రకాలుగా ఎంతమంది ప్రజలు మీరు మోసం చేస్తున్నారో, మభ్యపెట్టేటువంటి మాటలు చెప్తున్నారో అవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు.